సర్వాధికారియు సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మా పట్ల మీరు చూపెట్టిన కృప చాలా గొప్పది ప్రభా. రోజు రోజు కూడా మీరు కృప చూపెడుతూ నాయన మమ్మును వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, వారి కుటుంబంలో ప్రతి వారిని మీరు సజీవులనుగాను ఆరోగ్యవంతుల్నిగాను చేసి ప్రభా, నీ వాక్యం వినుటకు కృప చూపెడుతూ ఉన్నారు. నీ వాక్యం ఎదుట మేము శ్రద్ధ కలిగిన వారై, నా తండ్రి, భయభక్తులు కలిగిన వారై జీవించుటకు కృప దయచేయండి. నీ వాక్యం విను విషయంలో అశ్రద్ధ లేకుండా తండ్రి, మేము అశ్రద్ధ కలిగిన వారై జీవించకూడదు. నీ వాక్యం ఎదుట భయభక్తులు లేనివారుగా మేము జీవించకూడదు. వినయ భయభక్తులతో నీ మందిరంలో వాక్యాన్ని వినుటకు మా అందరికీ నీ కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. సెప్టెంబర్ మాసం 15వ తారీఖు 2024 సోమవారం. వింటున్న దైవ జనాంగమా, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం. 23వ అధ్యాయాన్ని చదువుతూ అనేక విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు కృప దయచేశాడు. యోషియా రాజుగారు తన వారిని అందరినీ కూడా, యాజకులను, ఆ తరువాత శాస్త్రులను, పెద్దలను, పట్టణంలో పెద్దలను, అధికారులను, సామాన్యమైన ప్రజలందరినీ కూడా పిలిచి ఆయన యెహోవా, ప్రియులారా, నిన్నటి దినమున యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని గూర్చి మీతో చెప్పాను. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరము గడప దగ్గర వచ్చి నిలిచి, అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చియు మూలుగులెడుచు ప్రలాపించుచున్న వారి లలాటములకు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను. ప్రియులరా, గమనించాలి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మందిరము గడప దగ్గర ఆయన మహిమ నిలిచి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున 10వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 3-4 వచనాలలో ఉన్న విషయాలు చదువుకుందాం. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అతడు లోపలికి పోగా కెరూబుల మందిరం కుడి ప్రక్కన నిలిచి ఉండెను. కెరూబులు మందిరం కుడి ప్రక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచాను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయను. ప్రియులరా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యములో 10వ అధ్యాయం 3-4 వచనాలలో కూడా ఈ రీతిగా చెప్పబడి ఉంది. బాగా వినాలి. మహిమ కెరూబులపై నుండి, యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై
మందిరపు గడప దగ్గర దిగి నిలిచాను. మందిరము మేఘముతో నిండాను. వాక్యము సెలవిస్తుంది, దేవుని యొక్క మహిమ మందిరపు గడప దగ్గర దిగి నిలిచాది అని. ఎందుకు అని అడిగితే, ఆ పట్టణంలో ప్రలాపించేవారున్నారు, ఆ పట్టణంలో మూల్గేవారున్నారు. నశించిపోతున్నటువంటి ప్రజల విషయమై ప్రలాపించేవారు, మూల్గేవారు ఉన్నారు. వారికి అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని శరాబుడ్డి కట్టుకొని వచ్చిన వానితో అంటున్నాడు, వారి లలాటములకు గుర్తు వేయమని. ఇక్కడ మందిరము దగ్గర మహిమతో నిలిచి ఉన్నాడని 4వ వచనంలో చెప్తాడు. మందిరము మేఘముతో నిండాను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుడు గడప దగ్గర నిలబడి ఉంటే మందిరంలో ప్రియులారా మేఘముతో నిండి ఉంటుంది. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను అని వాక్యము సెలవిస్తుంది. మందిరము మేఘముతో నిండి ఉండెను అని అంటే ప్రియులారా గమనించాలి, మేఘాలలో నీళ్ళుంటాయి. మీరు బాగా చదువుకున్న బిడ్డలు, సూర్యకిరణాలకు నీరు ఆవిరై అవి మేఘాలుగా రూపించబడి ఉంటాయి. అప్పుడు ఆ మేఘాల మీద చల్లటి గాలి వీస్తే అది వర్షంలాగా కురుస్తుందని చెప్పాడు. మేఘము వాస్తవంగా నీటితో నింపబడిన ఒకటి. మందిరం అంతా మేఘముతో నిండి ఉండెను అంటే దానర్థం మందిరంలో దేవుని యొక్క వాక్యము నిండి ఉంది. మందిరంలో దేవుని యొక్క ఆత్మ కూడా నిండి ఉంది. నీళ్ళు అనేటటువంటి మాటకు స్పష్టమైన అర్థము పరిశుద్ధాత్మ. దేవుడు మందిరంలో, ఆ మందిరము గడప దగ్గర నిలిచి ఉంటే మందిరం అంతా కూడా మేఘముతో నింపబడి ఉంటుంది. వాక్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ మందిరము లోపల నింపబడి ఉంటుంది. ఈ రోజున మనం వెళుతున్న మందిరములో ఏమి నింపబడ్డది ఆలోచించండి ప్రియులరా. ఎన్నో పనికిరాని ఆలోచనలు, అసూయలు, ద్వేషాలు, పగ, కలహాలు, ఎంతోమంది ఒకరినొకరు విమర్శించుకోవడాలు, ఇలాంటి వాటితో మందిరము నింపబడి ఉంది. కారణం ఏమిటి అని అడిగితే, ఆ మందిరపు గడప దగ్గర ప్రభువు నిలిచి ఉండలేదు కాబట్టి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియ దైవ జనాంగమా, కృపగలిగిన దేవుని పిల్లలు మీరెప్పుడు కూడా మందిరము గడప దగ్గర మహోన్నతుడైన దేవుని యొక్క మహిమ నిలిచి ఉండేటట్లుగాను, ఆయనకి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి విధమైన పనికిరాని మొక్కను పెరికి పాడవేసుకునేటట్లుగాను మనము మన మందిరాలు ఉండాలి. దేవుడు మందిరం యొక్క గుమ్మము దగ్గర నిలిచి ఉండకపోతే ఆ మేఘాలు మందిరంలో నింపబడి ఉండేటివి కాదు. దేవుని పిల్లలుగా మీకు మనవి, వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఆయన మహిమతో కెరూబుల నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచాడు. మరియు మందిరం మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండి ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. మందిరం యొక్క ఆవరణం అంతా దేవుని యొక్క తేజో మహిమతో నింపబడి ఉంది అని ప్రియులారా గమనించాలి. తేజో మహిమతో అంటే ప్రకాశిస్తున్న మహిమతో అని అనగా ఆవరణం అంతా కూడా తేజో మహిమతో నింపబడ్డది. దేవుని యొక్క ప్రకాశముతో, దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఉంటుంది. ఈ రీతిగా దేవుడు మందిరపు గడప దగ్గర నిలబడి ఉంటే ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఈ అనుభవం ద్వారా మహోన్నతుడైన దేవుడు మందిరంలో ఆయన మహిమ ఆవరణం అంతా కూడా నిలబడి ఉంటుంది. ఈ కారణాన సాతానుడు లోపలికి ప్రవేశించే ప్రసక్తి లేదు.
సాతానుడికి అందులో చోటు లేదు. అందులో దేవుని మహిమ మేఘం వలె నింపబడి ఉంది కాబట్టి మేఘం అనేది నీళ్లు. అపోస్తుడైన పౌలు 5:27లో చదువుకుంటే అక్కడ వాక్యమును ఉదక స్నానము చేయాలి అని అన్నాడు. ఉదకము అంటే స్వచ్ఛమైన నీరు అని అర్థం. కాబట్టి పౌలు గారు అక్కడ వాక్యాన్ని నీళ్లు అని చెప్పాడు. యోహాను సువార్త 7:37-39లో యేసు ప్రభుల వారు నీటిని పరిశుద్ధాత్మకు పోల్చాడు. ఆ సిలోయమనే కోనేటి దగ్గర తాను నిలబడి, మీలో ఎవడైనా దప్పికగుంటే నా ఎద్దుకు రండి, దయచేసి నా ఎద్దుకు రండి అని ప్రభుల వారు పిలిచాడు. మీలో ఎవడైనా దప్పికగుంటే అని అన్నాడు. ప్రభుల వారు తానిచ్చేటటువంటి పరిశుద్ధాత్మను గురించి ఆ మాట చెప్పాడు. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీటిని పరిశుద్ధాత్మకు పోల్చి మాట్లాడాడు. ఈ రోజున గడప దగ్గర నిలబడ్డ ప్రభుల వారు నిలబడి ఉంటే మందిరం అంతా కూడా మేఘముతో నింపబడి ఉంటుంది అనేటటువంటి మాట గమనించాలి. దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత మన సంఘాలు నింపబడ్డాయా, లేక పనికిరాని వాటి చేత మన సంఘాలు నింపబడ్డాయా ఆలోచించాలి. ఇది దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి ప్రభు మనకు సెలవిచ్చేది. ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఎంతోమంది అంటున్నారు, నేను 10 మందిరాలు కట్టాను, 20 మందిరాలు కట్టాను, నా దగ్గర 30 మంది సేవకులు ఉన్నారు, 40 మంది ఉన్నారు అని చెప్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. అయితే మందిర ద్వారము దగ్గర దేవుని మహిమతో ప్రభు నిలిచి ఉంటే మందిరం అంతా మేఘముతో నింపబడి ఉంటుంది. అంటే మందిరంలోనికి వచ్చే ప్రతి బిడ్డ వాక్యముతోనూ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆ రీతిగా మన సంఘం ఉందో లేదో గమనించుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.